20 లక్షలకు పైగా సబ్స్క్రైబర్లు, 2 లక్షల వరకు ఆదాయం. ఆయన ఎప్పుడు వీడియోలు అప్లోడ్ చేస్తారా అని ఎదురు చూసేవారు చాలామంది ఉన్నారు. బ్యాంక్ మేనేజర్ నుండి యూట్యూబర్ అయిన విక్రమాదిత్య ఇప్పుడు ఎందుకు వీడియోలు అప్లోడ్ చేయడం లేదు, అసలు విక్రమాదిత్య ఏమయ్యాడు అని తెలుసుకునే ముందు, హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్. సైన్స్, వాస్తవాలు మరియు సామాజిక సమస్యల నుండి ఏ వీడియో చేస్తారా అని ఎదురు చూసేవారు ఉన్నారు. అంతేకాదు, మహాభారతం, అఖండ భారతం అని తీసిన వీడియోస్ చాలామంది చూశారు. విక్రమాదిత్య దేవుడిని నమ్మడు. 22 సంవత్సరాలకే బిజినెస్ చేసి లక్షల రూపాయలు కూడబెట్టాడు విక్రమాదిత్య. తర్వాత బ్యాంక్ మేనేజర్ అయ్యాడు. అది శ్రద్ధ లేక యూట్యూబ్ స్టార్ట్ చేశాడు విక్రమాదిత్య. ఇలా విక్రమాదిత్య జీవితం కొనసాగుతూ ఉండగా ఒక ఇంటర్వ్యూలో ఇలా అన్నాడు: 22 సంవత్సరాల నుండి నా ప్రయాణం, రోజుకు 4 గంటల నిద్రతో చాలా అలసిపోయాను. 35 సంవత్సరాలు రాగానే నేను రిటైర్మెంట్ తీసుకొని ప్రశాంత జీవితం గడుపుతాను అని ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది విక్రమాదిత్య. ఆయన పుట్టింది రాజమండ్రి దగ్గర జగ్గంపేట దగ్గర ఒక చిన్న గ్రామంలో పుట్టడం జరిగింది. ఫిబ్రవరి 19, 1989లో పుట్టాడు విక్రమాదిత్య. అంటే ఆయన వయసు ఇప్పటికీ ఖచ్చితంగా 35 సంవత్సరాలు. అంటే విక్రమాదిత్య ఇక వీడియోలు చేస్తాడా చేయడా, ఇలా చాలామందికి అనుమానాలు ఉన్నాయి. ఆయన వీడియోస్ కింద చూస్తే కనుక కామెంట్లు, అసలు విక్రమాదిత్య ఉన్నాడా లేడా, ఉంటే ఎక్కడ ఉన్నాడు అనే కామెంట్లు మనం చూడొచ్చు. అసలు విక్రమాదిత్య వీడియోస్ చేస్తాడా చేయడా, ఇలా చాలామంది కామెంట్స్ పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఆ కామెంట్లకు కనీసం ఆయన ఛానల్లో కూడా రిప్లై ఇచ్చిన దాఖలాలు లేవు. ఇటు యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియాలో ప్రతి దాంట్లో కూడా సంవత్సరం క్రితం పెట్టిన వీడియోలు తప్పక ఈ మధ్యకాలంలో పెట్టిన వీడియోలు ఎక్కడా లేవు. 4 నెలల క్రితం యూట్యూబ్ కమ్యూనిటీ ట్యాబ్లో ఒక రాముడి ఫోటో పెట్టడం జరిగింది విక్రమాదిత్య. అసలు దేవుడి మీద నమ్మకమే లేదన్న విక్రమాదిత్య రాముడి ఫోటో ఎందుకు పెట్టాడు? ఒక యూట్యూబ్ ఛానల్లోనే నెలకు 2 లక్షల రూపాయలు సంపాదించే విక్రమాదిత్య ఎందుకు వదిలేశాడు? ఇలా చాలామందికి అనుమానాలున్నాయి. ఒకవేళ విక్రమాదిత్య గురించి మీకు ఏదైనా తెలిసిన ఇన్ఫర్మేషన్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. చాలామంది తెలుసుకునే అవకాశం ఉంది. అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.